అందరికీ నమస్కారం। ఈ రోజు ఇబ్రాహీంపట్నం మున్సిపల్ చైర్మన్ గా బీఆర్ఎస్ పార్టీ తరఫున టేకుల సుదర్శన్ రెడ్డి గారు, అదే విధంగా వైస్ చైర్మన్ గా ముత్యాల శ్యామల భాస్కర్ గారు ఎన్నుకోవడం జరిగింది। మీ అందరూ కూడా తెలుసు, మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు ఏం జరిగింది ఇబ్రాహీంపట్నం మున్సిపల్ లో అనేది తెలుసు। ఫిబ్రవరి 13 తారీఖున ఏదైతే ఎన్నికల రిజల్ట్ లో దాదాపుగా 13 సీట్లు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ సొంతంగా గెలుచుకోవడం జరిగింది 20 సీట్లలో। అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కేవలం 8 సీట్లు గెలుచుకోవడం జరిగింది। కానీ అధికార మదంతోని, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అహంకారంతో ఎట్లయినా చైర్మన్ పీఠం దక్కించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు పన్నని పన్నాగం లేదు, వెయ్యని కుయ్యక్తులు లేవు, చెయ్యని పని లేదు, అన్ని వ్యవస్థల్ని కూడా వాడుకున్నారు। పోలీస్ డిపార్ట్మెంట్ ని, కోర్టులని, అధికారాన్ని, రూలింగ్ పార్టీలో ఉన్నామని ఆ మదంతో అన్ని కూడా వాడుకొని 51 రోజులు ఈ ఎన్నిక జరగకుండా ఆపగలిగారు। కానీ మా విజయాన్ని ఆపలేకపోయారు అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం। అదేవిధంగా కనీసం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ఇంకిత జ్ఞానం లేదు, సిగ్గు శరం లేదు। పార్టీకి 8 మంది సీట్లు వచ్చినాయి, ఎందుకు ఓడిపోయినా అని విశ్లేషించుకునే పరిస్థితిలో లేదు। ప్రజల్లో ఆయన పరిస్థితి ఏందో తెలుసుకునే పరిస్థితిలో లేడు। ఆయన కేవలం ఎట్లయినా అధికారం ఉంది కదా అని నేను చైర్మన్ పీఠం దక్కించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసిండు। ఈ రోజు కూడా ఆఖరికి వచ్చిండు, సిగ్గు లేకుండా వచ్చి ఈడ కూర్చొని, కోరం లేకుండా కూర్చొని నేను బాయ్కాట్ చేసి పోతున్నా అని చెప్పి చెప్పుకుంటూ వెళ్ళేటప్పుడు ఎమ్మెల్యే అండదండలు లేని ఎట్లా అభివృద్ధి చేస్తారు మున్సిపల్ని నేను చూస్తా అనుకుంటా పోయిండంట। నీ అయ్య జాగిరా, నీ అబ్బ జాగిరారా, నీ ఇంట్లో నుంచి ఇస్తున్నావరా పైసలు? ఏమన్నా ప్రభుత్వం పైసలు, ప్రజలు పన్నులు కట్టిన పైసలు తీసుకొచ్చి ఈ రోజు మున్సిపల్ని అభివృద్ధి చేస్తాం, అంతేగాని నీ ఇంట్లో నుంచి, నీ జోబుల నుంచి ఇస్తున్నావరా? నువ్వు దోసుకున్న పైసలు అన్ని పెడితే ఇబ్రాహీంపట్నం అద్దంగా మారుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। భవిష్యత్తులో మా కౌన్సిలర్లను కానీ, మా చైర్మన్ కానీ ఎవరినైనా భయపెట్టించాలి, బెదిరించాలని చెప్పి నువ్వేమైనా పిచ్చి ఆలోచనలు చేస్తే కొడుక నేను ఇదే ఇబ్రాహీంపట్నంలో మళ్ళీ సారి తిరగనీయకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా, అదే విధంగా గత 50 రోజుల నుంచి ఎక్కడ కూడా జంకకుండా నిబద్ధతతోని, పార్టీకి అంకిత భావంతో కట్టుబడి ఉన్న మా కౌన్సిలర్లకు, మరీ ముఖ్యంగా మాకు ఈరోజు మద్దతు తెలిపిన బీజేపీ పార్టీ కౌన్సిలర్ శ్యామల గారికి, మరీ ముఖ్యంగా ఇండిపెండెంట్ అభ్యర్థి దాసరి మురళీకృష్ణకి, ఆయనను ఎన్నో విధాలుగా బెదిరించి, భయపెట్టించి, ఎన్నో ప్రలోభాలు గురి చేసినా గానీ ఎక్కడ కూడా ఆ ప్రలోభాలకు లొంగకుండా కేవలం నేను అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం, బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటాను, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తా అని చెప్పి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది। వారికి కూడా ఈ వేదిక ద్వారా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। భవిష్యత్తులో కూడా వారందరికీ కూడా మేము ఏ విధంగా మాకు సహకరించారో మేము కూడా అదే విధంగా అన్ని విషయాల్లో కూడా సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం।